అభయాజీ వీక్షకులకు ఒక మంచి మాట. సోదరులారా, మిత్రులారా, గురువు ఇచ్చే కృపకు చేసే సహాయానికి ప్రపంచంలో ఉండే యావత్తు సంపదనిచ్చినా సరిపోదు. ఎందుచేతనంటే సత్యాన్ని అసత్యంతో కొనలేము కనుక. నిరూపించాం, నిరూపిస్తాం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంజనీరింగ్ లోనైనా మెడిసిన్ లోనైనా తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 ఎన్ఆర్ఐ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ భేరి. జె జగన్నాథ సూరి 99.85%, ఎంబిఎన్ రోహిత్ 99.81%, 98 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 72 మంది, 95 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 189 మంది. లక్ష్యం మీది, లక్ష్య సాధన ఎన్ఆర్ఐది. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. సోదరులారా, మిత్రులారా, ఓటు మన హక్కు. ఓటు సరైన అభ్యర్థికి వేయడం మన బాధ్యత. ఓటు వేసే ముందు మీరు ఆలోచించాల్సిన విషయాలు: 1. మీ నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేస్తారు? 2. మీకు లోకల్గా ఎవరు అందుబాటులో ఉంటారు? 3. మతం, కులం చూడకుండా ఓటు వేయండి. 4. ఓటుకి అమ్ముడుపోవద్దు. సోదరులారా, గుర్తుపెట్టుకోండి, మన ఓటు మన బాధ్యత. జనసేన, తెలుగుదేశం మరియు బీజేపీ పార్టీ తెలంగాణ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉపయోగించుకునే విధంగా వీళ్ళందరికీ కూడా మనం వీళ్ళకి బరియల్ గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా క్రైస్తవులకు అదేవిధంగా ముస్లింలు కూడా నేను భావిస్తున్నాను. ఇంకో ముఖ్యమైన అంశం మన కళాకారుల గురించి. తెనాలికి మనకు ఆ పూర్వ వైభవం కానివ్వండి, మనకు ఆ గుర్తింపు కానీ వచ్చింది మన కళాకారుల వాళ్ళని. వాళ్ళు ఎన్నో తరాల నుంచి పాపం వాళ్ళు కష్టపడి నేర్చుకున్న విద్యని సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రోత్సాహం ఉన్నా లేకపోయినా, వాళ్ళకి 10 రూపాయలు వచ్చినా రాకపోయినా దానికి అంకితమై నిలబడి పాపం మనలందరినీ ఉత్సాహపరుస్తూ ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి ఈ సమయం వచ్చింది. తప్పకుండా తెనాల్లో సంగీత అకాడమీ ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి ఆ సంగీత అకాడమీ ఏర్పాటు చేస్తే మనకి డోలు గురించి, నాదస్వరం గురించి ఎంతోమంది నిపుణులు మన ప్రాంతం నుంచి ఎదిగారు. వాళ్ళందరినీ గౌరవించుకునే విధంగా, అదేవిధంగా మన ప్రాంతంలో భవిష్యత్తులో ఒక తరాన్ని మనం ప్రోత్సహించే విధంగా తగ్గిపోతున్నారు కాబట్టి అవకాశాలు ఉన్నాయి, మనం ఉపాధి కల్పించవచ్చు అని మనం చూపించగలిగినప్పుడు తప్పకుండా ఆ కుటుంబాల్లో ఉన్న వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కళాకారులందరూ కూడా ఆదుకునే విధంగా తప్పకుండా ఈ కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. చివరిలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, కానీ ప్రత్యేకంగా లాస్ట్ పాయింట్ నేను ఎందుకు పెట్టానంటే ఇది అన్నిటికన్నా ఇమీడియట్గా చేసే పాయింట్. గంజాయి విముక్త తెనాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారం రోజుల లోపే తెనాల్లో ఎక్కడ కూడా గంజాయి విక్రయం జరగకుండా చూసుకునే బాధ్యత మా అందరికీ. మంచి లా అండ్ ఆర్డర్ తీసుకొద్దాం, రూల్ ఆఫ్ లా ఎన్ఫోర్స్ చేద్దాం. ఎవరు ఎన్ని ఒత్తిడి తీసుకొచ్చినా కూడా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఒక వ్యవస్థని బలోపేతం చేసి ప్రతి ఒక్కరిలోనూ ఆ ధైర్యం నింపే విధంగా, మనకున్న ఆస్తి, మనకున్న విలువతో కూడిన రాజకీయాలు ఏంటంటే మన వ్యవస్థలు. ఆ వ్యవస్థల్ని మాత్రం ఎవరు కూడా నిర్వీర్యం చేయకూడదు. ఈ 5 సంవత్సరాల్లో ఆ వ్యవస్థల్ని కేవలం రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకుని మన సమాజానికి నష్టం కలిగే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేశారు. అది చాలా చాలా పొరపాటు. నిజాయితీగా బతకాలి, వ్యవస్థల్ని మాత్రం దుర్వినియోగం చేయకూడదు. వ్యవస్థల్ని మన గౌరవం పెంచితేనే ప్రజల్లో ఆ ధైర్యం కలుగుతుంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రక్షాళనతో పాటు 100% తెనాలి నియోజకవర్గంలో వారం రోజుల లోపే గంజాయి విక్రయం పూర్తి స్థాయిలో బంద్ చేసేటట్టు మేమందరం కూడా చర్యలు తీసుకుంటున్నామని మనస్ఫూర్తిగా సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఈ అంశాలు పొందుపరిచి ఒక మంచి మేనిఫెస్టో ఈరోజు చివరి రోజు కాబట్టి, ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు కాబట్టి మేమందరం కూడా ఆలోచించి, ఇది ప్రజల దగ్గర నుంచి వచ్చిన ఆలోచన, ఇది ప్రజలు వినిపించిన గలం, వాళ్ళ మనోభావాలు ఏ విధంగా వ్యక్తపరిచారు, ఎంత ఆందోళనతోటి వాళ్ళు వ్యక్తపరిచారు, దాంతోపాటు వాళ్ళ ఒక నమ్మకంతో మమ్మల్ని అభిమానించి ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ మనం స్వాగతించారు. అది మేము మరవలేని ఎలక్షన్. ఇది చాలా అద్భుతంగా పాపం ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి
భవిష్యత్తు మన చేతిలో ఉంది, ఇది మన కర్తవ్యం అని భావించి నిలబడ్డారు. సో పేరు పేరున మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా ప్రజలకు నేను మాటిస్తున్నాను, ఈ 10 పాయింట్స్ కూడా 100% ఎలక్షన్లు అయిపోయిన వెంటనే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేము ఈ పనిలోనే పడి ఈ ప్రాంతానికి మరింత అభివృద్ధి చేసే విధంగా, సంక్షేమంలో ఎక్కడ కూడా తప్పు లేని విధంగా. ఎందుకంటే కొంతమంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు, కొంతమంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు, కొంతమంది ఇళ్ల పట్టాల గురించి ఎదురు చూస్తున్నారు. అవన్నీ కూడా ప్రతి కుటుంబానికి సంక్షేమం చేరే విధంగా, సైమల్టేనియస్గా అభివృద్ధి జరిగే విధంగా ఒక అద్భుతమైన ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. అది మీ అందరి ముందు ఈ రోజున ఆవిష్కరించడానికి చివరి రోజు కాబట్టి ఈ అవకాశాన్ని మేము ఉపయోగించుకుంటాం. ఆఫీసిస్తాం. కొంచెం వెనకెళ్తే అందరూ ఫోటోలు వస్తాయి. సిటిజన్స్ రాఘవయ్య గారు, కూడా ఇస్తాం కావాలి. ధనశ్రీ కమ్యూనికేషన్స్ మీకోసం మేమందించు సర్వీసులు ఫ్లైట్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్, ఆధార్ కార్డ్ డౌన్లోడ్, కరెంట్ బిల్స్, ఓటర్ కార్డులు, పాన్ కార్డ్స్ మొదలగునవి చేయబడును. పాస్పోర్ట్స్ కొత్తవి మరియు రెన్యువల్ చేయబడును. తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్స్, రూమ్స్, కళ్యాణం టికెట్స్ మరియు అన్ని దేవస్థానములకు టికెట్స్ బుక్ చేయబడును. IRTC టూరిజం ప్యాకేజెస్ కలవు. టిటిడి లక్కీ డిప్ ప్రతి నెల వేయబడును. క్రెడిట్ కార్డుపై మనీ ట్రాన్స్ఫర్ చేయబడును. వివరాలకు సంప్రదించండి. ధనశ్రీ కమ్యూనికేషన్స్, షాప్ నెంబర్ 102, బట్టా ఆంజనేయులు కాంప్లెక్స్, వి ఫర్నిచర్ మాల్ ఎదురు రోడ్, అక్కల అంజయ్య వీధి, గంగానమ్మపేట, తెనాలి. సెల్ నంబర్స్ 8019308496 మరియు 8985108496. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 నియోజకవర్గాల్లో పర్యటించారు. ముందుగా చిలకలూరుపేట, ఆ తర్వాత కైకలూరు మరియు పిఠాపురంలో ఆయన పర్యటించి వారు ప్రతిపక్షాలను విమర్శిస్తూ వారి యొక్క మేనిఫెస్టోని, వారి యొక్క సిద్ధాంతాలను తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మన వైద్యము, మన వ్యవసాయము మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి.
నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకే వీల్లేదు. సిద్ధమేనా? 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 అక్క సిద్ధమేనా? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలాని గెలిపించాలని వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి సతీమణి మరియు షర్మిల అమ్మగారైన విజయమ్మ గారు వారిని గెలిపించాలని చెప్పి ప్రజలను కోరుకుంటూ వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. మీ విజయమ్మను రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారందరికీ, రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు, కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ మనవి చేస్తున్నాం. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు మీరు ఎంతగానో ప్రేమించారు, అభిమానించారు, ఆయన్ని నిలబెట్టుకున్నారు. ఈరోజు అదేవిధంగా షర్మిలమ్మ కూడా ఈరోజు మీ ముందుకు వచ్చి పార్లమెంట్కి నిలబడింది. ఈరోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని, పార్లమెంట్కి పంపమని, ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. తెనాలి శ్రీ ఆంజనేయం ధ్యాన యోగా మండలి మార్చిపేట విభాగం వారిచే అప్పలస్వామి దేవాలయం ఆవరణలో కిషోర్ గురూజీ ఆశీస్సులతో వెంకటరమణ సప్లయర్స్ ప్రొప్రైటర్ కడిదం కోటేశ్వరరావు స్వామీజీ గారి వితరణతో మజ్జిగ శిలీంద్రమును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాత కోటేశ్వరరావు, ట్రస్టీ నారాయణ గారు, కార్యకర్తలు పురుషోత్తమ కృష్ణ, కాజా వెంకటేశ్వరరావు గారు, సిద్ధాంతం శ్యాంప్రసాద్ గారు పాల్గొన్నారు. 100 లీటర్ల మజ్జిగను ఉప్పు వాడకుండా సైంధవ లవణం, కొత్తిమీర, శొంఠి, తులసి ఆకులు కలిపి దాహార్దులకు, బాటసారులకు అందించారు. బైసని సూర్యనారాయణ స్వామీజీ సహాయ కన్వీనర్, శ్రీ ఆంజనేయం ధ్యాన యోగా మండలి తెనాలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ ధ్యానయోగ మండలి తెనాలి శాఖ ప్రతి 7 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ప్రతి శనివారం మజ్జిగ తెనాలిలో 3 చోట్ల చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఆంజనేయ ధ్యానయోగ మండలి సందర్భంగా మారిస్పేట బ్రాంచ్లో నేను ప్రతి శనివారం మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ సంస్థ అధ్యక్షులు కేవీఎన్ కిషోర్ గారు వారి ఆధ్వర్యంలో తెనాల్లో కొత్తపేట, తాలూకా కోర్టులో, మారిస్పేటలో ప్రతి సంవత్సరము ఉచిత చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి శనివారం మజ్జిగ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు ఈ అవకాశాన్ని అందరూ బాగా ఉపయోగించుకుంటున్నారు. ఇంకా ప్రతి సంవత్సరము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు ప్రతిరోజు శనివారం మజ్జిగ ఉదయం నుంచి సాయంత్రం వరకు పంచడం జరుగుతుంది. అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. తెనాలి శాఖ వారు కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో అప్పలస్వామి గుడి నుండి 7 సంవత్సరాల నుంచి మజ్జిగ చలివేంద్రం జరుగుతుంది. అనంతరం స్పెషల్ దళాలు, లవంగ పొడి, వాటర్ అందరికీ పంపిణీ జరుగుతుంది. ఉదయం 10 నుంచి 1:30 వరకు ప్రజలు సహకరిస్తారు. ఇదిగో గురూజీ వచ్చారు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ ధ్యానయోగ మండలి తెనాలి మార్చిపేట విభాగం తరఫున అప్పలస్వామి దేవాలయం ట్రస్టీ గారి ఆశీస్సులతో, కడిదం కోటేశ్వరరావు గారి వితరణతో మేము ఇక్కడ
చలివేంద్రాన్ని జరుపుతున్నాము. అలాగే మజ్జిగ చలివేంద్రాన్ని ఈ రోజున ప్రత్యేకంగా